హాయ్ వెల్కమ్ టు వస్త్రం. మనం కొత్తపేట స్టోర్లో ఉన్నాం. బ్లౌజెస్కి స్ట్రైట్ కట్ కుర్తీస్కి లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి మనకి టిష్యూ ఆర్గన్జా ఫ్యాబ్రిక్. ఇది టిష్యూ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ పైన మనకి గోల్డ్ జరీ తోటి బూటీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ బూటీస్, పోల్కా డాట్స్ లాగా ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి. జరీ బూటీస్ వచ్చింది. వీవింగ్లోనే ఉంది ఈ బూటీ గిట. చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. శారీస్కి లెహంగాస్కి చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే కిడ్స్కి గిట లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ గిట చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఆరెంజ్ కలర్ పైన గోల్డెన్ సిల్వర్ కర్దానా లీవ్స్ వచ్చాయి చూడండి. ఆల్ ఓవర్ లీవ్స్ వచ్చాయి, గోల్డెన్ సిల్వర్ లీవ్స్. మనకి ఇంకా బార్డర్ వచ్చేసి కర్దానా వర్క్ తోటి జిగ్జాగ్ బార్డర్ వచ్చింది. మళ్ళీ బార్డర్లో మనకి లీవ్స్ వచ్చాయి చూడండి గోల్డెన్ సిల్వర్ లా. ఇది బ్లౌజెస్కి బాగుంటుంది, స్ట్రైట్ కట్ కుర్తీకి బాగుంటుంది, లెహంగాస్కి బాగుంటుంది. చాలా అంటే చాలా బ్రైట్ కలర్. ఇది ఆరెంజ్ కలర్లో మంచి గోల్డెన్ సిల్వర్ వర్క్ వచ్చింది. చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇది. ఇంకా మనకు ఇది మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి. బ్లౌజెస్కి యూజ్ చేయొచ్చు, లెహంగాస్కి యూజ్ చేయొచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ తోటి అండ్ బ్లూ తోటి అలా పేరప్ చేసే గిట్ట చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, టిష్యూ ఫ్యాబ్రిక్. లెమన్ ఎల్లో పైన మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి చూడండి. ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి. మనకి గోల్డ్ గిట్ట మరీ అంత బ్రైట్ లేకుండా సెటిల్గా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ గిట్ట చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. కిడ్స్కి ఫ్రాక్స్కి బాగుంటుంది. మెన్స్ కుర్తాస్కి గిట్ట పేరప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది శారీస్కి గిట్ట బాగుంటుంది. మనకి స్కాలప్ చేపించి కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసిన చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఫాలింగ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి గోల్డ్ జరీ తోటి లీవ్స్ అండ్ బూటీస్ లాగా వచ్చింది చూడండి. ఇది ఫ్లవర్ టైప్ వచ్చింది. ఇది బూటీ గిట్ట మనకి కిందికి మొత్తం థ్రెడ్ వర్క్స్ తోటి లీవ్స్ వచ్చి దానిపైన మనకి మిర్రర్ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ మిర్రర్కి ఆల్ ఓవర్ జరీ వర్క్ తోటి ఉంది చూడండి. చాలా బాగుంది. ఇది బ్లాక్ కలర్. బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు, శారీస్కి యూజ్ చేయొచ్చు, కుర్తాస్కి యూజ్ చేయొచ్చు, అనార్కలి టాప్స్కి గిట్ట చాలా బాగుంటుంది. చూడండి బ్లాక్ పైన గోల్డ్ జరీ చాలా అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది చూడండి బ్లాక్ పైన గోల్డ్. ఇది వచ్చేసి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది ఫాలింగ్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మనకి గోల్డెన్ సిల్వర్ తోటి బూటీస్ వచ్చాయి చూడండి. మనకి బూటీస్ గిట కర్దానా బూటీస్ వచ్చాయి. మొత్తం ఇలా చిన్న చిన్న కర్దానా బూటీస్ వచ్చి మధ్యలో సీక్వెన్స్ వచ్చి చాలా బాగుంది. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. శారీస్కి బాగుంటుంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి ఇలా స్కాలప్ బార్డర్ వచ్చేసి స్కాలప్ చేయించిన చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్. ఇది పేస్టల్ గ్రీన్లో ఉంది చూడండి. కలర్ గిట్ట చాలా బాగుంది. ఇది పేస్టల్ గ్రీన్లో కిడ్స్కి గిట్ట ఫ్రాక్స్కి లెహంగాస్కి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బాందిని. ఇది మొత్తం బాందిని బూటీస్లో ఉంది. మనకి రెడ్డిష్ పింక్ పైన ఎల్లో అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ తోటి వచ్చింది చూడండి. ఎల్లో కలర్ బాందిని డాట్స్ వచ్చాయి, గోల్డ్ జరీ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది చూడండి చాలా బాగుంది. మెన్స్కి కుర్తాస్కి చాలా బాగుంటుంది. లేడీస్ బ్లౌజెస్కి యూజ్ చేయొచ్చు, క్రాప్ టాప్స్కి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రెడ్డిష్ పింక్ పైన ఎల్లో కాంబినేషన్ తోటి. ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్. ఇది లావెండర్ కలర్లో క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బాగుంది. లావెండర్లో క్రష్ టిష్యూ కాబట్టి మనకి లైట్ లావెండర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మనకి లైట్ లావెండర్ పైన గోల్డెన్ సిల్వర్స్ తోటి బూటీస్ వచ్చాయి చూడండి. బూటీస్ గిట్ట లైన్గా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ తోటి వచ్చింది. దగ్గర బూటీస్ వచ్చింది. ఇది బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. ఇది క్రష్ టిష్యూ కాబట్టి బ్లౌజెస్కి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ లెహంగాస్కి గిట్ట బాగుంటుంది. ఇది కాంట్రాస్ట్ గోల్డ్ సిల్వర్ తోటి పేరప్ చేసుకోవచ్చు. దుపట్టా స్ట్రైట్ కట్ కుర్తీ గిట్ట చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా కలర్ గిట్ట రేర్గా ఉంటుంది. ఇది కాంబినేషన్ చూడండి. ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది మంచి మైందీ గ్రీన్ కలర్లో ఉంది. దానిపైన మనకి గోల్డెన్ సిల్వర్ బూటీస్ తోటి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చింది. బూటీస్ గిట్ట మనకు చూడండి డిఫరెంట్గా వచ్చింది. బూటీస్ మనకి ఎప్పుడు రొటీన్గా బూటీస్ కాకుండా డిఫరెంట్గా బూటీస్ వచ్చింది. గోల్డెన్ సిల్వర్ బూటీస్. మళ్ళీ మనం దీన్ని శారీస్కి చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి పీకో టైప్లో వీవింగ్ వచ్చింది చూడండి. మొత్తం కార్నర్స్కి అన్నది డైరెక్ట్ శారీకి పేరప్ చేసేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి. ఇది మెహందీ ఫంక్షన్స్కి, హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. కిడ్స్కి గిట్ట ఫ్రాక్స్కి యూజ్ చేయొచ్చు. చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్. మనకి పర్పుల్ కలర్లో ఉంది చూడండి. పర్పుల్ కలర్కి మనకి గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ బూటీస్ గిట్ట చూడండి డిఫరెంట్గా వచ్చింది. బూటీస్ గిట్ట డిఫరెంట్గా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోటి బూటీస్ వచ్చాయి చూడండి. మళ్ళీ బూటీస్ గిట్ట దగ్గర వచ్చినాయి. మంచిగా కాంబినేషన్ గిట్ట బాగుంది. గోల్డ్ కలర్ కాబట్టి మనం ఏ శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్ లాగా.
క్రాప్ టాప్స్కి బ్లౌజెస్కి ఇలా యూజ్ చేయొచ్చు, లెహంగాస్కి కిడ్స్కి యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ పట్టు కాబట్టి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. పర్పుల్ పైన గోల్డ్ జరీ తోటి మనకి జరీ గిట మనకి డార్క్ జరీ వచ్చింది, దేనిపైకైనా పేరప్ చేసుకునేటట్టు చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్, మనకి స్కై బ్లూ కలర్లో ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్. దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చినాయి, ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి. ఆ బూటీస్ గిట డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. మనకి మొత్తం థ్రెడ్ వర్క్స్ తోటి బూటీస్ వచ్చాయి. మనకి థ్రెడ్ వర్క్ తోటి బూటీస్ వచ్చి మళ్ళీ అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చింది. దీనికి పేరప్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ వేసిన, ఎంబ్రాయిడింగ్ లేస్ కింద స్కాలప్ లేస్ వేసి లెహంగాస్కి పేరప్ చేసినా బాగుంటుంది. కిడ్స్కి ఫ్రాక్స్కి యూజ్ చేయొచ్చు, మెన్స్ కుర్తాస్కి గిట యూజ్ చేయొచ్చు, కపుల్స్కి గిట చాలా బాగుంటుంది. ఇది క్రాప్ టాప్, లేడీస్ క్రాప్ టాప్ యూజ్ చేసి మెన్స్కి కుర్తా యూజ్ చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదండి లేటెస్ట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్. ఇంకా మరైనా ఫ్యాబ్రిక్స్ చూడాలి అనుకుంటే వచ్చేసండి మన వస్త్రంకి. మన వస్త్రం స్టోర్స్ వచ్చేసి కొత్తపేట్, గచ్చిబౌలి, వనసలిపురం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.